ఇవాల్టి నుంచి మన తెలంగాణలో ఒక గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గర 2 రోజులు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఒక సమ్మిట్ చేస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏమంటారంటే, ఇక నిన్నటి రాక ఒక లెక్కనట, రేపటి నుంచి ఒక లెక్కనట. నిన్నటి రాక ఒక లెక్క ఉందట. ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ జరగడంతో రేపటి నుంచి ఇంకొక లెక్క ఉంటుందట తెలంగాణ. అంటే అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, మొత్తం రేజ్ అయిపోతుంది తెలంగాణ స్వరూపమే మారుతుంది మొత్తం అన్న లెక్క చెప్తున్నాడు. అయితే నిజంగా తెలంగాణకి అంత పెట్టుబడులు వచ్చి ఇక్కడ యువతకు ఉపాధి కలిగితే మంచిగానే తెలంగాణ ఉంటే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆ పేరు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఉంది కదా, ఆయన ఆ గ్లోబల్ సమ్మిట్ పెట్టిన ప్లేసు అదంతా చూస్తే తెలంగాణకు పెట్టుబడులు వచ్చుడేమో కానీ తెలంగాణకి అసలు తెలంగాణలో పరువు తీసే లెక్క ఉన్నాయి కొన్ని పనులు. టెంపరీ డేరాలు వేసిర్రు, డేరాలనే అంటారు వాటిని. ఇప్పుడు 2 రోజుల కోసమని వేసిర్రాడా, 2 రోజుల తర్వాత తీసేస్తారట అవి. ఎందుకు అంటే అది ఫ్యూచర్ సిటీలో పెట్టాలి కాబట్టి. ఎయిర్పోర్ట్ నుంచి అట డైరెక్ట్ ఫ్యూచర్ సిటీకి పట్టుకొని పోతాం. దాని చుట్టుపక్కలనే ఇప్పుడు ఎవరైతే కంపెనీలు పెట్టడానికి వీళ్ళతోని ఎంఓయూలు చేసుకుంటారో వాళ్ళకి అక్కడ జాగాలు ఇస్తాము, భూములు ఇస్తాము అనే దాని మీద అక్కడ ఆ 4th సిటీలో పెడుతురు. సరే, దీని మీద కూడా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఆ 4th సిటీ చుట్టూ రియల్ ఎస్టేట్ పెంచడం కోసం, ఆల్రెడీ వాళ్ళ మనుషులకే ఆడ భూములు ఉన్నాయి దాన్ని పెంచుకోవడం కోసము అని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అదొక దిక్కు నడుస్తున్నప్పుడట ఇక నిన్నటి రాక ఒక లెక్క, రేపటి నుంచి ఇంకొక లెక్క అని పెడుతున్న మీటింగు ఎట్లుండాలి కానీ ఎట్లుంది, రెండింటి మీద మాట్లాడుకోవాలి. ఈ ప్రచారం ఇక మామూలు ప్రచారం కాదు. మన సీఎం గారు పోయి పిఎం గారిని కలిసి వచ్చిర్రు, మన మంత్రులు పోయి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రుల్ని, ఇంకొక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రుల్ని, ఇట్లా ముఖ్యమంత్రుల్ని ఆహ్వానిస్తుర్రు. తర్వాత నిన్నగాక మొన్న సీఎం గారు 2-3 రోజుల నుంచి ఏం సంగతి, వారం 10 రోజుల నుంచి దీని మీద రివ్యూలు చేసుడు, అవి చేసుడు ఇవి చేసుడు. ఇక 2-3 సార్లు పొయ్యొచ్చిండు మన సీఎం గారు. ఆడ జరుగుతున్న ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఇన్ని దేశాల ప్రతినిధులు వస్తారు కదా, మరి అన్ని దేశాల ప్రతినిధులు వచ్చినప్పుడు మన రాష్ట్రం గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలి అన్న లెక్క అని రోజు పోయి చూసొస్తుండు. అట్లా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు నిజంగా ఎట్లా జరగాల్సింది ఉండే. ఇప్పుడు మన దగ్గర ఏమన్నా జాగలు లేకనా, చాలా సందర్భాలలో పెద్ద ఈవెంట్లు కూడా జరిగేంత జాగుంది. కానీ ఆడ టెంపరీగా టెంట్లు వేసి పెడుతుర్రు. ఇక అది ఎవరి ప్రయోజనం కోసమో తెలియదు. ఇంకోటి కూడా ఈ కొంతమంది తెలంగాణలో ఉన్న మేధావులు అడుగుతున్న ప్రశ్న, ఇది హెచ్ఐసిసి హైటెక్స్లో ఉన్న జాగా 53,000 స్క్వేర్ మీటర్లది మీటింగ్ స్పేస్ ఉంది అక్కడ హెచ్ఐసిసిలో. గతంలో చాలా మీటింగ్లు జరిగినాయి. 2 రోజులకి 10 కోట్లల్లో అయిపోయేదట. అక్కడ ఆల్రెడీ అంత సెట్టింగ్ అంతా ఉంటుంది కదా, నువ్వు కొత్తగా మళ్ళీ చేసేది ఏమి ఉండదు. 25,000 మంది ఉండేటంత కెపాసిటీ ఉంటుంది. ఇది హెచ్ఐసిసి లెక్క. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేస్తున్న డేరాల లెక్క ఏంది, డేరాలని ఎందుకన్నానో కూడా చూపిస్తాను నేను మీకు. ఆ ఫోటోలు విజువల్ వాళ్ళు రిలీజ్ చేసినాయి, ఏం లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఏం చెప్తలేను నేను. వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు ఇక ఇవి చూస్తే మీకు అర్థమవుతుందా. ఈ టెంపరీ స్ట్రక్చర్స్ని డేరాలు కాకపోతే ఏమంటారు. ఇది రేవంత్ రెడ్డి గారు వేస్తుంది ఎంత అంటే 1,400 స్క్వేర్ మీటర్స్ది. దీనికి 2 రోజులకు అయ్యే ఖర్చు 100 కోట్లట. మరి అంత పెద్ద ఖర్చు పెట్టి చాలా ఎక్కువ మంది కూర్చునేటట్టు కెపాసిటీ ఏమన్నా ఉంటుందా, హెచ్ఐసిసి కంటే ఎక్కువ పెద్ద జాగుందా, సీటింగ్ కెపాసిటీ ఉందా అంటే దీనిది ఎంత 5,000. ఇక్కడ ఎంత ఉంది 25,000 ఉంది. 25,000 మంది వచ్చినా కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ వచ్చి మీటింగ్ చేసుకొని పోయే ఫెసిలిటీ ఉంది. ఖర్చు కూడా తక్కువ అవుతుంది. మరి ఇక్కడ ఇంత తక్కువ మంది కూర్చునేంత ఉండి ఇంత ఎక్కువ ఎందుకు ఖర్చు పెడుతున్నారు వాళ్ళకే తెలియాలి. ఇంకోటి కూడా చూపిస్తాను నేను మీకు. ఇవి ఇవాళ అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద ప్రధాన పత్రికలకి ప్రభుత్వం ఇచ్చిన యాడ్స్. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే పేరు మీద ఫుల్ పేజ్ యాడ్స్. ఒక్కసారి ఈ ఫుల్ పేజ్ యాడ్స్కి ఎంత అవుతుంది అనేది కూడా ఒకసారి మీరు చూడుర్రి. ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మన డబ్బు కదా, మన ప్రభుత్వం, మన డబ్బు. ఇప్పుడు ఏం ప్రభుత్వాలు ఇచ్చే పైసలు ఎక్కడి నుంచి ఇస్తాయి, ప్రభుత్వాల నుంచి ఇస్తాయి. ప్రభుత్వాలకి పైసలు ఎట్లా వస్తాయి, మనం కట్టే పన్నులతోనే ప్రభుత్వాలకి పైసలు వస్తాయి. మరి గ్యారంటీలు, హామీలు ఇవి ఇవ్వమంటేనేమో పైసలు లేవు, కోసుకున్న పైసలు లేవు, వండుకొని తిన్న పైసలు లేవు, కూర వండుకున్న పైసలు లేవు, ఇట్లా మాట్లాడారు కదా. మరి వీటన్నింటి కోసం అని ఎందుకు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే సీఎం గారు లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే, మేము మస్తు ఖర్చులు తగ్గించుకున్నాం, మొత్తం ఖర్చులు తగ్గించుకుంటున్నామని చెప్తారు. మరి 2 కోట్లల్లో అయిపోయి 10 కోట్లల్లో అయిపోయే దాంట్లో చేస్తే ఖర్చు తగ్గుతుందా, లేకపోతే మీరు పెట్టే 100 కోట్లతోని ఖర్చు తగ్గుతుందా? ఒకసారి జనాలు కంపేర్ చేస్తారు కదా.
అన్న సోయి కూడా లేకుండా అంటే మేము ఏది చెప్తే అది నమ్ముతారు జనాలు అనుకుంటున్నారు. ఒక్కసారి నేను ఇంతకుముందు డేరాలది చెప్పిన కదా, ఎందుకు చెప్పినో చూపిస్తాను నేను మీకు. ఇంకో ఈ వీడియో చూడుర్రి. ఇది మన సీఎం గారు రైజింగ్ తెలంగాణ ఈవెంట్ జరిగే ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ని పైనుంచి హెలికాప్టర్ నుంచి చూస్తుర్రు. ఇగో ఇది ఆ ప్లేస్. ఎట్లా కనిపిస్తున్నాయి? డేరాల లెక్క కనిపిస్తలేవా? ఇంకా చూడు, మొత్తం టెంపరీ స్ట్రక్చర్సే కదా. టెంట్లు వేసిర్రు, టెంట్లే లిటరల్గా ఎక్కడికక్కడ టెంట్లు వేసిర్రు. ఇంకా ఇది ఆడకు పోయి మొత్తం చూసి వచ్చిర్రు ఎట్లా జరగాలి ఏం జరగాలి అని. 44 దేశాల ప్రతినిధులు వస్తున్నారు అని చెప్తున్నారు. సరే 44 దేశాల ప్రతినిధులు వస్తున్నారు, ఓకే. మరి మీరు గతంలో పోయిర్రు కదా చాలా. ఇప్పుడు కొన్ని పేపర్లు ఏం రాస్తాయి అంటే దావోస్ని తలదన్నేటట్టు తెలంగాణలో ఈ ఈవెంట్ చేస్తుర్రట. మంచిగా గుర్తు చేసిర్రు ఆ పేపర్లు. మీరు యాడ్స్ ఇచ్చిన పేపర్లే గుర్తు చేసినాయి. కానీ దావోస్ని తలదన్నే లెక్క అని అన్నారు కదా. మరి దావోస్కి పోయి మీరు 2 ఏళ్ళు దావోస్కి వేయరు కదా, ఆడ చాలా ఎంఓయూలు చేసుకొని వచ్చిర్రు కదా, వాటి పరిస్థితి ఏంది? ఎన్ని మెటీరియలైజ్ అయినాయి? ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణకు? ఎంఓయూలకే పరిమితమైనవి అవి, లేకపోతే నిజంగా వచ్చినాయి ఆ పెట్టుబడులు? ఇప్పుడు మళ్ళొకసారి రైజింగ్ తెలంగాణ చేస్తున్నప్పుడు మీరు గతంలో దావోస్లో మీరు చేసిన ఎంఓయూల సంగతి ఏందో ఒక్కసారి జనాలకి చెప్తే మంచిగా ఉంటుండే. దావోస్లో అన్ని రాష్ట్రాలు వేరేటోళ్ళు అందరూ దావోస్కి పోతారు, కానీ తెలంగాణలో మాత్రం దావోస్ని తలదన్నేటట్టు తెలంగాణలో ఈ మీటింగ్ జరుగుతుంది, 44 దేశాలలో వస్తున్నారు అని అంటున్నారు. గతంలో దావోస్కు ఇంకొక దగ్గరికి పోయిర్రు కదా. ఇప్పుడు మా తెలంగాణలో పెట్టుబడులు పెట్టుర్రు అని చాలా ఎంఓయూలు చేసుకున్నామని కూడా చెప్పిర్రు. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఎంతో ఏదో చెప్పిర్రు గతంలో. రోజో ప్రెస్ నోట్ వస్తుండే, గంట కోటి 2 గంటల కోటో ప్రెస్ నోట్ వస్తుండే. పలానా కంపెనీ పలానా కొన్ని కోట్ల పెట్టుబడులు పెడతా అన్నది తెలంగాణలో, ఎంఓయూ చేసుకుంది తెలంగాణ ప్రభుత్వంతో అని ఓ ప్రెస్ నోట్ వస్తుండే. మరి వాటి సంగతి ఏంది? అవన్నీ వచ్చినాయా? ఇప్పుడు మీరు అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చినాము అని చెప్పారు కదా, అన్ని లక్షల కోట్లు ఏమైనా తెలంగాణకు వచ్చినాయా? ఇక ఇప్పుడు మళ్ళోసారి ఏం చెప్తున్నారంటే తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను దేశంకి చూపించట, ఇక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ చూపించి పెట్టుబడులను ఆకర్షిస్తాం, అట్లనే ఇక్కడున్న యువతకు ఉపాధి కల్పిస్తాము అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న లైన్లే ఇవి. ఇక్కడున్న యువతకు ఉపాధి కల్పిస్తాం అంటారు. యువత వాళ్ళని ఎట్లా మోసం చేసిర్రో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి, అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిర్రు. 2 లక్షల జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. వాటి పరిస్థితి ఏంది? ఒక్కసారి నిరుద్యోగులను పోయి అడిగితే తెలుస్తుంది. మీరు లిటరల్గా చెప్పి మేనిఫెస్టోలో పెట్టినవి కూడా అమలు చేయలే ఈ రోజు వరకు. మళ్ళా యువతకట ఉపాధి అవకాశాలు కల్పిస్తారట, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమని ఇది చేసినాము అని అంటారు. ఈడ ఈ టెంట్లు వేసి టెంపరీ టెంట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది 100 కోట్లు అని అంటున్నారు. 100 కోట్లు ఉందా, ఇంకా అంతకంటే ఎక్కువ ఉందా, అంతకంటే ఎక్కువ అవుతుందా కూడా తెలియదు. కానీ మరి అంత చేసి ఏం చేస్తుంది అంటే 2 రోజులకి టెంపరీ. ఎయిర్పోర్ట్ నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తారట. ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచే వాళ్ళకి ఎయిర్పోర్ట్లోనే ఇట్లా తెలంగాణ ఎట్లుంది, తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఏమొస్తాయి ఏంది అనేది మొత్తం యాడ్స్ స్లైడ్స్ అన్నీ ఎయిర్పోర్ట్లో కూడా కనిపిస్తాయట. అట్లా ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీ రాక పోయేంత వరకు కూడా మొత్తం ఫ్లెక్సీలు పెట్టి ప్రచారము దానికి సంబంధించిన అంతటిది పెడతారట. పెట్టి మీరు ఈడ పెట్టుబడులు పెట్టుర్రి అంటారు. పెట్టుబడులు పెడతా అంటే ఈడ భూములు అగ్గోకో సగ్గువకో దేనికో ఇస్తారు. ఆల్రెడీ వంతారా మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది. అంబానీ కొడుక్కి గుజరాత్లో ఉంది వాళ్ళకి ఆల్రెడీ వంతారా. అట్లాంటిదేనట తెలంగాణలో పెడతారట. తెలంగాణలో పెట్టడం కోసమనే ఆల్రెడీ వాళ్ళు వచ్చిర్రు, చూసి పోయిర్రు. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్లో వాళ్ళు ఎంఓయూ చేసుకుంటారు అని అంటున్నారు. ఇంకో దిక్కు ఫిల్మ్ సిటీలట. ఆల్రెడీ మనకు ఫిల్మ్ సిటీ ఉంది. అసలు ఫిల్మ్ సిటీలతోని జనాలకు వచ్చే లాభం ఏముంటుంది? ఇక్కడికి వచ్చే అక్కరేముంటుంది? ఇప్పుడు వంతారా లాంటివి పెడితే ఓ ప్రైవేట్ జూ, అది నథింగ్ బట్ ప్రైవేట్ జూ. అది ఇక్కడ ఆల్రెడీ ఓ జూ ఉంది, దానికి నిధులు ఇయ్యరు, వాటిని ఏం డెవలప్ చేయరు, కానీ ప్రైవేట్ జూలకి పర్మిషన్లు ఇస్తారు. ఈడ వాళ్ళు వచ్చి ఈడ జూలు పెట్టుకొని ఏమన్నా మామూలు వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు దొరుకుతాయా, లేకపోతే మామూలు జనం ఏమన్నా మన దగ్గర ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్క్ ఉంది కదా అట్లా పోయి చూసి రావస్తుందా అంటే లేదు, ప్రైవేట్ జూ అది, దానికి పర్మిషన్ ఇస్తారట. ఆల్రెడీ వంతారా మీద ఎట్లాంటివి ఉన్నాయో గుజరాత్లో ఉన్న దాని మీద మనందరికీ తెలుసు. అగో అట్లాంటివి ఇప్పుడు ఈడ తీసుకొని వస్తారట. వాటి కోసం ఎంఓయూలు చేసుకుంటారట. ఫిల్మ్ సిటీలకు ఎంఓయూలట.
అంటే నిజంగా తెలంగాణ జనానికి అక్కడికి వచ్చేది, తెలంగాణ జనాలకు ఉపాధి కల్పించేది, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఇగో మేము ఇది చేయాలనుకుంటున్నాం, ఇట్లా చేసినాము, ఇట్లా కావాలి అనేది చెప్తే ఒక లెక్క ఉంటుంది. కానీ వట్టిగా డబ్బులు ఖర్చు పెట్టుడు తప్ప దీంట్లో, ఎందుకంటే ఆల్రెడీ దావోస్ లాంటి దానికి పోయి వచ్చిర్రు కదా గతంలో, మరి అవన్నీ ఎంత స్ట్రీమ్ లైన్ అయినాయి ఏంది అనేది చూస్తే ఒకసారి మనకి దీని విషయంలో ఏం జరుగుతుంది అనేది అర్థమైపోతుంది. ఇక దీనికోసమని పక్క రాష్ట్రాల వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అందరూ విషెస్ చెప్తూ, వాళ్ళకి ఆల్రెడీ ఇన్వైట్ చేసి వచ్చిర్రు కదా, ఇక వాళ్ళు విషెస్ చెప్తూ మీరు ఇది విజయవంతం కావాలని కోరుకుంటున్నా అది ఇది అని. కానీ కామన్ పీపుల్కి ఏమొస్తుంది దీంతో? నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టుడు తప్ప ఏమీ పెద్ద జరిగేటట్టు ఏం కనిపిస్తలేదు అనేది జనాలు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో ఉన్న మేధావి సెక్షన్ చెప్తుంది.